ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించటం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్, సౌత్ లాలాగూడ. Sahara
ప్రేమ ప్రభుని దివ్య ప్రేమ
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మన వాక్య ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతుంటున్నాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇదే కాల వేళ చదవబడినటువంటి లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చుటకు అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనము చూస్తుంటున్నాం. నశించిన వారిని వెతికి రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితము మరి అది ఎంతో భిన్నమైనదిగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఒక రాకడ లేఖనం ప్రకారంగా జరిగి ఉంటున్నది. ఆయన యొక్క జీవితము లేఖన ప్రకారంగా ఆయన జీవించి ఉంటున్నాడు. ఆయన మన కొరకు మరణించి లేఖనం అనుసారంగా తిరిగి లేచి ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఈ భూలోక పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలను, ఎన్నో సూచక క్రియలను ఆయన జరిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ వాక్య భాగంలో తాను ఈ లోకానికి వచ్చుటకు ఆ అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. మరి ఈ యొక్క సమయాన ఆయన మనుష్యులను వెతుకుటకు, నశించిన దాన్ని వెతుకుటకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్న మాట ఏంటంటే, మీరు పైనటువంటి వాటిని వెతుకుడి, భూ సంబంధమైనటువంటి వాటి ముందు మనసు ఉంచకుడి అని పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినట్లయితే వెతికిన వారికి దొరుకును అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా, ఇదే కాలవేళ యేసుక్రీస్తు ప్రభువారు మరి మన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి, మేలన్నిటి బట్టి మరి ఆ రక్షకునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభు మన జీవితంలో కొన్ని విషయాలను ఆయన వెతుకుచున్నాడు. ఆ విషయాలను మనము ధ్యానించి మనం ముగించుకుందాం. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇదే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నశించిన వారిని ఆయన వెతుకుచున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు అని అంటున్నాడు. నేను పాపుల కొరకు వచ్చి ఉన్నాను కానీ నీతిమంతుల కొరకు కాదు అని అంటున్నాడు. ప్రియులారా, ఇదే కాలవేళ మరి యేసుక్రీస్తు ప్రభువారు నశించిన వారిని ఆయన వెతికి రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల యొక్క ఉపమానాన్ని ఆయన అక్కడ వివరిస్తుంటున్నాడు. ఆ మరి 99 గొర్రెలను ఆయన అక్కడ విడిచిపెట్టి ఆ కాపరి ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెపిల్లను వెతుకుటకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లారా, ఆ గొర్రెపిల్ల తాను కనుగొన్నప్పుడు ఆయన తన ఒక భుజాల మీద ఆ గొర్రెపిల్లను ఎత్తుకొని ఆయన తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ సమయాన మరి యేసు యొక్క ప్రేమను మనం చూసినట్లయితే ఆయన నశించిన వారి పట్ల, మరి కృంగి ఉన్నటువంటి వారి పట్ల, సమాజం నుండి తృణీకరింపబడినటువంటి వారి పట్ల, వెలివేయబడినటువంటి వారి పట్ల ఆయన తన ప్రేమను తాను కనుపరిచినట్లుగా మనం చూస్తుంటున్నామండి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే యేసు మొట్టమొదటిది ఆయన నశించిన వారిని వెతుకుతున్నాడు. రెండోది ఆయన నిజమైన ఆరాధికులనైనా వెతుకుతుంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నన్ను నిజంగా ఆరాధించే వారిని నేను వెతుకుచున్నాను అని అంటున్నాడండి. పిల్లారా, ఇదే కాలవేళ మరి యేసుని ఆరాధించే మనమందరం కూడా ఆ రక్షకుడి యొక్క ఔన్నత్యాన్ని, ఆ రక్షకుడి యొక్క ప్రత్యేకతను మనము గమనించవలసిందిగా ఉంటున్నది. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆరాధనకు కారణభూతుడై ఉంటున్నాడు. ఈ సమయాన ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన శిష్యులమైనటువంటి మనము ఆయనను ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువు ఇష్టపడుతుంటున్నాడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడి ఉన్నారో నేను అక్కడ వారి మధ్య ఉన్నానని ప్రభు అంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల వేళ మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి తనను నిజంగా ఆరాధించే వారిని వెతుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క సమయాన మరి ప్రభువును ఆరాధించేటువంటి మనము ప్రభు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. పిల్లరా, ఇదే కాలవేళ ప్రభు మన జీవితంలో నుండి ఆరాధనను వెతుకుతున్నాడు. మొదటిది ఆయన నశించిన వారిని వెతుకుతున్నాడు, రెండోది ఆయన ఆరాధనను వెతుకుతున్నాడు, మూడోది చివరిగా మనం చూసినట్లయితే ఆయన మన జీవితంలో నుండి ఫలాలను ఆయన వెతుకుతున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక యజమాని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తాను నాటి ఉంటున్నాడు. ఆ యొక్క అంజూరపు చెట్టును తాను నాటిన తర్వాత ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఫలాన్ని చూడటకు సంవత్సరం తర్వాత తాను వచ్చి చూసినప్పుడు ఆ చెట్టు మీద తాను ఫలాలు కనుగొనలేదు. ఈ సమయాన ఈ విషయాన్ని మనం గమనించాలండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి ఆ అంజూరపు చెట్టు వలె మరి ఆ యొక్క ద్రాక్ష తోటలోనే నాటి ఉంటున్నాడు. రక్షకుడైనటువంటి యేసు మన జీవితంలో ఫలాలు వెతుకుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ సమయాన ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమిటంటే విశ్వాసులమైనటువంటి మనము మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనకు నిరీక్షణను కలగజేశాడు. అంతేకాదు ఆయన మన జీవితంలో నుండి కోరుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన మన జీవితంలో ఫలాలను చూడాలని ఇష్టపడుతుంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని అంటూ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. మనము క్రీస్తులో ఫలించాలన్నా, మనం క్రీస్తులో అభివృద్ధి చెందాలన్నా, మనం క్రీస్తులో నాటబడినటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఫలాలను చూడాలని ఇష్టపడుతుంటున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలాల గురించి అక్కడ మరి పౌలు భక్తుడు వివరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసులమైనటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము మరి యేసు క్రీస్తు ప్రభువారు ఆ ఫలాలను వెతికి ఆ ఫలాలను మనమందరం కూడా అభివృద్ధి చెందాలని ప్రభు కోరుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళ మరి దేవుని బిడలమైనటువంటి మనమందరం కూడా ఈ విషయాన్ని గమనించాలి. మరి క్రీస్తులో ఫలించే వారిగా మనం ఉండాలని ఇష్టపడుతుంటున్నాను. అంతేకాదు ఒక సందర్భాన్ని నేను చెప్తాను. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆకలిగొని ఉన్నప్పుడు అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు పచ్చగా ఉంది, చక్కగా ఆకులు కలిగి ఉన్నది, కానీ దాంట్లో ఫలాలు లేవు. కాబట్టి యేసు కోపగించి ఆ యొక్క అంజూరపు చెట్టును తాను శపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల వేళ ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం గమనించాలి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఈ లోకంలో మనల్ని తీసుకొని వెళ్ళుటకు, వధువైనటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళుటకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన ఫలములను చూడటకు ఇష్టపడుతుంటున్నాడు. ఈ ఉదయకాల వేళ మరి విశ్వాసులమైనటువంటి మనము ఆయనకి ఇష్టలుగా, ఆయనకు దగ్గరగా మనము జీవించాలని, యావత్ ప్రపంచములో క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా, మరి ఆయన యొక్క నామమును మరి మనమందరం కూడా ప్రకటించే వారిగా ఉండాలని ప్రార్థిస్తుంటున్నాను. మరి తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవా, నీ పవిత్రమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదే కాల వేళనైనా తండ్రి దేవా, నీ రాక యొక్క ముఖ్య ఉద్దేశాన్నైనా మేము గ్రహించుటకు మాకు ఇచ్చిన తరుణంను బట్టి నీకు వందనాలు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చి ఉంటున్నావు దేవా. ఇదిగో ప్రభా, మాకు రక్షకుడుగా, విమోచకుడుగా నీవు ఉంటున్నావు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా తండ్రి దేవా, నీవు నశించిన వారిని వెతుకుటకు దేవా, నేను ఆరాధించే వారిని నీ వెతుకుతుంటున్నావు దేవా. మా జీవితంలో నుండి నీ ఫలాలను వెతుకుతున్నటువంటి దేవుడవు. ఇదిగో ఈ యొక్క సమయాన దేవా మరి మరోసారి ఈ రీతిగా వాక్యాన్ని అందించుటకు నీవిచ్చినటువంటి తరుణంను బట్టి నీకు వందనాలనైనా. దూరదర్శన్ మరి ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నీవు దర్శించి నీ సన్నిధితో నింపుమని, నీ కృప చూయించుమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాను నా తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, శాంతి, సమాధానము, సమృద్ధి టీవీ ప్రేక్షకులకు ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.